మాదిరి ఎన్నికలు జడ్పీసీ సారగూడలో భాగంగా ముందుగా ప్రేయర్తో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుగా ప్రారంభించుకోవడం వస్తుంది. మెటీరియల్ రిసీవ్ చేసుకుంటున్నటువంటి విధానాన్ని మనం ఇక్కడ కావలసినటువంటి వాళ్ళకి కావలసిన మెటీరియల్ తీసుకున్నారా లేదా అనేటటువంటి దాన్ని విద్యార్థులు చెక్లిస్ట్లో పరిశీలించి అన్నీ సరిగ్గా ఉన్నాయని చెప్పి ఆ మెటీరియల్ను పోలింగ్ గది ఏర్పాటు చేసుకున్నటువంటి దాంట్లో మరి వాళ్ళు దానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్ను వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఎలక్షన్ సిబ్బంది ఏ రకంగా పోలీసు మెటీరియల్ రిసీవ్డ్ కౌంటర్ని ఏ రకంగా తీసుకువెళ్తున్నారనే విధానాన్ని పరిచయం చేయడం అనేది గమనించారు. వారికి వచ్చినటువంటి విద్యార్థులను ఇక్కడ వేసి బ్యాలెట్ బాక్స్లో వేయడం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ మొదటి ఓటర్గా జి ఐశ్వర్య 10వ తరగతి విద్యార్థిని సక్సెస్గా మరి ఓటు వేయడం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ అభ్యర్థి కూడా చాలా చక్కగా లైన్లో చాలా సిన్సియర్గా 10వ తరగతి నుండి స్కూల్ హెడ్ లీడర్గా పోటీ చేసినటువంటి అభ్యర్థి చంద్రపురి కేతను మరి అందరితో పాటు అతను కూడా చక్కగా లైన్లో నిలబడి ఓటు వినియోగించుకోవడం అనేటటువంటి జరుగుతున్నది. మందకొడిగా సాగుతున్నటువంటి ఎన్నిక ఇప్పుడే మొదలు కావడంతో విద్యార్థులు చాలా ఆసక్తిగా మరి ఓటు వేయడం అనేటటువంటిది జరుగుతున్నది. ఇది బాయ్స్ ఓటర్లు తర్వాత వాళ్ళకు ముందుగా మేము ఇక్కడ ఓటు వేయడానికి ఐడి కార్డుగా ఓటర్ ఐడి కార్డ్ని మేము పాఠశాల తరగతి ఉపాధ్యాయులు జారీ చేయబడినటువంటి ఓటర్ కార్డ్ని ఐడి కార్డ్ని మేము ఇక్కడ ప్రూఫ్గా మేము తీసుకోవడం జరుగుతుంది. ఇది 10వ తరగతి 9వ తరగతి విద్యార్థులు మరి వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం కొరకు ఇక్కడ చాలా చక్కగా ఆసక్తిగా చాలా ఉత్సాహంగా మరి ఓటును వినియోగించుకోవడానికి లైన్లో నిలబడితే ఎంత కష్టాలు ఉంటాయనేటువంటి విషయాన్ని వాళ్ళకు తెలవడం కొరకు మరి ఇక్కడ 10వ తరగతి విద్యార్థినిగా రోహిణి దివ్య మరి వారి యొక్క ఓటు హక్కును ఇక్కడ వినియోగించుకోవడం జరుగుతుంది. సో ప్రజాస్వామ్యంలో ఓటు అనేటటువంటి బహిర్గతం కాకుండా మరి గోప్యంగా సీక్రెట్గా ఓటు వేసేటటువంటి విధానం అనేటువంటిది విద్యార్థులు ఇక్కడ అవగాహన చేసుకోవడం కొరకు మేము ఈ మాక్ ఎలక్షన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది.
సో పీఓ ఏపీఓలు మరి బ్యాలెట్ పేపర్ ఇష్యూ చేస్తున్నటువంటి విధానాన్ని వాళ్ళు చక్కగా ముందుగా నిలువుగా మంట చేసి తర్వాత దాన్ని ఇంకో అడ్డంగా మంట చేసి 3 బ్యాలెట్ పేపర్లను ఒకేసారి మరి జారీ చేయడం జరుగుతున్నది. ఇక్కడ పీఓ గారు వారి యొక్క ఫామ్లను మరి ముఖ్యమైనటువంటి ఫామ్లను మరి నింపడం అనేటటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాము. ఇప్పటి వరకు 10వ తరగతి విద్యార్థులు ఇక్కడ వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నాము అని చెప్పి ఇక్కడ చూపించడం జరుగుతున్నది. ఐడి కార్డు మరి అలాగే ఓటు సిరా గుర్తు చూపుడు వేలు ఇక్కడ సిరా గుర్తులు చూపిస్తే కనబడలేదు. ఓకే, 10వ తరగతి విద్యార్థులు ఇప్పటి వరకు ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. సెల్ఫీ పాయింట్ కూడా మేము విద్యార్థులే చాలా చక్కగా ఉన్నటువంటి వనరులను ఆధారంగా చేసుకొని మేము సెల్ఫీ పాయింట్ కూడా తయారు చేసుకొని అందులో ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన నినాదాలను మేము ఇక్కడ అందించడం అనేటువంటి జరిగింది. పెద్దగా ఇప్పుడు నడవలేని స్థితిలో ఉన్నటువంటి ఒక విద్యార్థి పాత్ర అంటే ఆ పాత్రను పోషించినటువంటి 9వ తరగతి విద్యార్థినికి ఇక్కడ హెల్పర్లు సాయం చేసి వీల్ చైర్లో తీసుకుంటున్నటువంటి ఇప్పుడు ఇప్ప గోపాల్ నడవలేని స్థితిలో ఉన్నటువంటి విద్యార్థి మరి వారికి హెల్పర్గా స్టూడెంట్ వాలంటీర్లను 9th క్లాస్ నుంచి రుతుజ చాలా క్లెవర్ అమ్మాయి మరి కంటెస్టెంట్ క్యాండిడేట్ పోటీ చేసినటువంటి అభ్యర్థిని 9వ తరగతి నుండి స్కూల్ హెడ్ బాయ్ గర్ల్ లీడర్గా ఈమె పోటీ చేయడం జరిగింది. సో నేను కూడా ఈ ప్రక్రియలో ఒక అభ్యర్థిగా నిలబడతాను సార్ అని చెప్పి చెప్పడంతో ఎలక్షన్ కమిషన్ సార్ ఎలక్షన్ కమిషన్గా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇక్కడ పర్సంటేజ్ ఇప్పటివరకు ఎంత జరిగింది ఈ హాఫ్ అన్ అవర్లో అనేటటువంటి విధానాన్ని మరి పీఓ గారిని అడిగి పరిశీలించడం జరుగుతున్నది. అలాగే ఓటింగ్ విధానం ఎలా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని సిబ్బంది అలాగే ఏజెంట్లను అడిగి మరి తెలుసుకోవడం అనేటటువంటిది ఇక్కడ జరుగుతుంది. ఎలక్షన్ సిబ్బందికి వచ్చినప్పుడు మరి ఇక్కడ విజిటింగ్ ప్రొఫార్మా కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. విజిటింగ్ ప్రొఫార్మాలో మరి ఎలక్షన్ కమిషన్గా ప్రధానోపాధ్యాయులు వారి స్వహస్తాలతో ఇక్కడ వివరాలను వారు ఏర్పాటు చేసుకోవడం రాయడం అనేటువంటిది జరుగుతుంది. పీఓ గారు దాన్ని మరి ఈజీ హెచ్ఎంగా గారికి అందించమనేటటువంటి జరిగింది. అంగన్వాడీ మేడము అక్కడ మరి ఎవరికైతే పేరు రాలేవో వాళ్ళకు స్లిప్లను అందించడం జరుగుతుంది. అంగన్వాడీ కూడా మరి వారు కూడా ఇక్కడ ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకోవడం అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక్కడ అందరి విద్యార్థి వీల్ చైర్లో నడవలేని స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థి మరి అతను కూడా ఓటును సీక్రెట్గా వినియోగించుకోవడం జరుగుతున్నది. సో బ్యాలెట్ బాక్స్లో బ్యాలెట్ పత్రాలను మరి సో వీళ్ళకు కూడా ఒక ఫామ్ అనేటటువంటిది అందించడం జరుగుతున్నది. బ్లైండ్ అంధ ఓటర్ సహాయ ఫారంతో మేము ఇక్కడ ఈ ఫారాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఓటు వేయలేని వారికి సహాయంగా వచ్చినటువంటి వారి వివరాలు అలాగే ఓటు వేసేటువంటి వ్యక్తి యొక్క వివరాలను మేము ఇక్కడ ఈ ఫారంలో స్కూల్ లెవెల్ అంధ విద్యార్థి ఓటర్ సహాయ ఫారంగా మేము ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొన్ని వివరాలను మంచి చక్కటి ఎండలో చలికాలం చక్కగా ఓటు వేయడానికి సిద్ధంగా మా విద్యార్థులు చక్కగా ఓటు హక్కును వినియోగించుకోవడం కొరకు ఇక్కడ మేము బెంచీలను గ్రౌండ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారికి అర్థవేసిగా మేడంలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు నిజమైన ఎన్నికల్లో అంధ విద్యార్థులు అంధ ఓటర్లు వస్తే ఏ రకంగా ఓటు వేస్తారనేటటువంటి విధానాన్ని మరి ఇక్కడ మేము చూపించడం జరుగుతుంది. ఒక విద్యార్థిని ఆ పాత్రను వేసి దానికి సంబంధించినటువంటి సహాయ సిబ్బందిగా మేము విద్యార్థులను ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇక్కడ అంధ విద్యార్థికి కూడా ఫామ్ అనేటటువంటిది ఇక్కడ ఇంతకుముందు చూపించినటువంటి విధంగా ఫామ్ అనేటువంటిది కూడా వారికి సపరేట్గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వేలిముద్ర ఇక్కడ వేలిముద్రను మరి సంతకంతో భాగంగా వేలిముద్రను ఇక్కడ తీసుకోవడం జరిగింది విద్యార్థి. ఇక్కడ
ఇక్కడ 8, 9వ తరగతి విద్యార్థినులు మరి ఓటు వేయడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. వారు ఓటర్ ఐడీతోని వారు ఓటు హక్కుని ఇక్కడ వినియోగించుకోవడానికి రావడం జరిగింది. 9వ తరగతి నుంచి 8వ తరగతి నుంచి బాయ్స్ ఓటర్లు చాలా చక్కగా లైన్లలో నిలబడి వారి ఐడి కార్డ్ని చూపించడం జరుగుతుంది. ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నామని. రైట్. ఇప్పుడు అంధ ఓటర్గా అంధ విద్యార్థి ఇక్కడ మరి ఓటు హక్కుని ఇక్కడ వినియోగించుకోవడం జరుగుతున్నది. సహాయకురాలతోని వారు ఓటు వేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ విద్యార్థికి కొంత గాయమైనటువంటి దృశ్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ ఏఎన్ఎం డిప్యూటీ ఎలక్షన్ ఆఫీసర్ మా సాంఘిక శాస్త్రం సార్ ఈ మాదిరి ఎన్నికలను పరిశీలించడం జరుగుతుంది. ఈ మాదిరి ఎన్నికలు ఎలా జరుగుతున్నాయని పరిశీలించడం జరుగుతుంది. ఇక్కడ ఏఎన్ఎంగా ఉన్నటువంటి మేఘన కూడా తమ యొక్క ఓటు హక్కుని ఇక్కడ వినియోగించుకోవడం జరుగుతున్నది. వీరు నా క్లాస్ విద్యార్థులు, 8వ తరగతి విద్యార్థులు. వారు కూడా ఓటు హక్కుని వినియోగించుకోవడం కొరకు ఇక్కడ ఐడి కార్డులను మరి వాళ్ళు చూపించడం జరుగుతున్నది. సో ఓటు వేయడానికి చాలా ఇంట్రెస్ట్గా ఇక్కడ విద్యార్థులు అది సో చిన్నపిల్లలతో ఉన్నటువంటి తల్లులు వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా మనము ముందుగా ఓటు వేయడానికి ఇక్కడ అనుమతి ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఆ పాత్రను కూడా, ఎందుకంటే పిల్లలతో ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో ఓటింగ్ జరిగే ప్రక్రియలో భాగంగా వీళ్ళకు ముందుగా అనుమతి ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ ఆ విధానాన్ని కూడా మేము ఈ ప్రక్రియలో భాగంగా తీసుకోవడం అనేటటువంటి జరిగింది. ఇక్కడ మా తెలుగు సార్ కిరణ్ సార్ ఈరోజు మా పాఠశాలలో పీఈటీ లేనందుకు ఎస్పీ పాత్రను అలాగే ఎస్హెచ్ఓ పాత్రను కూడా మరి తీసుకోవడం జరిగింది. సో ఈ విజిటింగ్ రిపోర్ట్లో వారు సంతకాలు కూడా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది, పిఓ గారు. సో ఇక్కడ ఓటింగ్ సరళిని పరిశీలిస్తున్నటువంటి ఎస్పీ కమ్ ఎస్హెచ్ఓ పాత్రను పోషిస్తున్నటువంటి మా తెలుగు ఉపాధ్యాయులు కిరణ్ సారు వివరాలను ఇక్కడ అడిగి తెలుసుకుంటున్నారు. ఏజెంట్లను ఇక్కడ అడిగి తెలుసుకుంటున్నా ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనేటటువంటిది తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ 8వ తరగతి నుండి విద్యార్థులు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మనకు ఇక్కడ చూస్తున్నాము. గౌతము స్కూల్ హెడ్ లీడర్గా, బాయ్ నుంచి స్కూల్ హెడ్ లీడర్గా పోటీ చేయడం జరిగింది. అలాగే హరీష్ 8వ తరగతి విద్యార్థి, సో అతను కూడా స్కూల్ హెడ్ లీడర్ బాయ్గా పోటీ చేయడం జరిగింది. అలాగే ఉపేందరు క్లాస్ లీడర్గా తుపాకీ గుర్తుతో అతనికి మరి క్లాస్ లీడర్గా రావడం జరిగింది. అలాగే యజ్ఞేశ్వరు ఇక్కడ 8వ తరగతి నుండి కంటెస్టింగ్ క్యాండిడేట్గా స్కూల్ హెడ్ లీడర్ బాయ్గా ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయడం అనేటటువంటిది జరిగింది. సో వారు కూడా అందరితో పాటు ఈ యొక్క కార్యక్రమంలో లైన్లలో ఉండి వారి యొక్క ఓటు హక్కుని ఇక్కడ వినియోగించుకోవడం అనేది జరుగుతుంది. సో ఇంతకుముందు చెప్పినటువంటి చిన్నపిల్లలతో వచ్చినటువంటి వారికి సహాయంగా మరి వారి యొక్క విద్యార్థిని పాపను ఇక్కడ తీసుకోవడం, ఆ ఏజెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళు కొంత సహాయం చేయడం జరుగుతున్నది. సో వారు ఇక్కడ కళ్యాణి చిన్నపిల్లలుగా ఉన్నటువంటి వారికి ఏ రకంగా ఓటులో ముఖ్యమైన ప్రాధాన్యత ఇస్తారనే విషయాన్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది మేము. మేము ఓటు వేశాము అని గర్వంగా ఇక్కడ విద్యార్థులు మరి చెప్పడం జరుగుతున్నది. ఓకేనా ఓకేనా ఇక్కడ 9వ తరగతి నుండి స్కూల్ హెడ్ లీడర్ గర్ల్లో భాగంగా ఈమె గీత
పోటీ చేయడం జరిగింది. సో ఈ పోటీలో మీ అభిప్రాయం ఏందమ్మా? నేను స్కూల్ హెడ్ గర్ల్ లీడర్గా పాల్గొన్నాను. నేను ఖచ్చితంగా ఈ పోటీలో విజయం సాధిస్తానని నాకు చాలా నమ్మకం ఉంది. నేను అధిక మెజార్టీతో గెలుస్తానని నాకు నమ్మకం ఉంది. ఇప్పటివరకు ఎలా ఓటింగ్ జరుగుతుందని అనుకుంటున్నారు? చాలా బాగా జరుగుతుంది. అందరూ విద్యార్థులు క్రమశిక్షణతో క్యూ పద్ధతిలో మంచిగా ఓటింగ్ వేస్తున్నారు. నా గుర్తు సెల్ ఫోన్ గుర్తు. నేను అధిక మెజార్టీతో గెలుస్తానని నాకు చాలా బాగా నమ్మకం ఉంది. ఓకే, లక్ష్యం కూడా అదే. నేను చాలా బాగా ప్రచారం చేశాను. ఓకే, సరేనమ్మా, రైట్. ఇక్కడ కంటెస్టింగ్ క్యాండిడేట్గా మనము ఇంతవరకు చూసాము. ఓటర్లు మరి ఏ రకంగా ఓటు వేస్తున్నారు, ఏజెంట్లు, ప్రిజైడింగ్ ఆఫీసరు పనిలో నిమగ్నమై ముందుగా పీఓ డిక్లరేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందరి సమక్షంలో బ్యాలెట్ బాక్స్లో ఎలాంటి ఓట్లు లేవు అనేటటువంటి విధానాన్ని పీఓ డిక్లరేషన్ ఫామ్లో ఇక్కడ ప్రిజైడింగ్ ఆఫీసర్ సంతకంతో డిక్లరేషన్ నింపడం జరిగింది. ఫామ్ను చూపుడు వేలుకు సిరా గుర్తును వేయడం కొరకు మేము మార్కర్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. మార్కర్ని పర్మనెంట్ మార్కర్గా మేము తీసుకోవడం జరిగింది. అలాగే తరగతి వారీగా క్లాస్ లీడర్లకు సంబంధించి తరగతి వారీగా ఇలా మేము బ్యాలెట్ పేపర్లను తరగతి వారీగా ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ స్కూల్ హెడ్ లీడర్ బాయ్ గర్ల్కు సంబంధించి ఒక బ్యాలెట్ పేపర్కి సంబంధించినటువంటి ఒక సెట్ని మేము ఈ రకంగా ఇందులో పెట్టుకోవడం జరిగింది. ఇది బ్యాలెట్ బాక్స్ ఒక అట్టతోని మేము దీన్ని తయారు చేయడం జరిగింది. దీనికి బ్యాలెట్ బాక్స్ సీరియల్ నెంబర్ కూడా అంటే ఆర్ఏ కూడా 1983 అనేటటువంటి ఒక సీరియల్ నెంబర్ని కూడా మరి ఏజెంట్లకు పిఓ గారు ఎలక్షన్ ముందు వాళ్ళు కూడా నమోదు చేసుకోవడం జరిగింది. సో ఏజెంట్లు కూడా చక్కగా వచ్చినటువంటి విద్యార్థుల యొక్క వివరాలను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు ఇక్కడ మార్కుడు కాపీలో వాళ్ళు నమోదు చేసుకోవడం జరుగుతుంది, టిక్ పెట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అన్ని క్లాస్కు ఒక్కరిని మేము తీసుకోవడం జరిగింది. రిటర్నింగ్ ఆఫీసరు మహేష్ గారు ఎస్ఏ మ్యాథ్స్, మరి వారు ఓటింగ్ ప్రక్రియ, ఓటింగ్ సరళిని గురించి ఇక్కడ పరిశీలించడం జరుగుతున్నది. ఇక్కడ ఓట్ల వివరాలను బాయ్స్ గర్ల్స్ ఎంతమంది ఓటు వేశారు, అలాగే విజిటింగ్ ఫామ్లో వారి యొక్క వివరాలను పిఓ గారు ఫిలప్ చేయించడం జరుగుతున్నది. సో నాకు ముఖ్యంగా ఈ ఎన్నికల ప్రక్రియలో నాకంతా సహాయం చేసినటువంటి వ్యక్తుల్లో, టీచర్లలో మహేష్ సారు ప్రధానమైనటువంటి వ్యక్తిగా చెబుతున్నాను. ఎందుకంటే ఈ బ్యాలెట్ బాక్సులు కానీ, ఐడి కార్డులు తయారు చేయడం కానీ, ఓటర్ లిస్టు తయారు చేయడం కానీ, ఇవన్నీ ఫామ్లను తీయడంలో మరి మంచి నైపుణ్యం ఉన్నటువంటి, అంటే కంప్యూటర్ నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి. సో నాకు అన్ని రకాలుగా సహాయం చేయడానికి చాలా కృషి చేయడం జరిగింది. సో ఇక్కడ ఓటింగ్ సరళిని చాలా చక్కగా పరిశీలించడం జరుగుతున్నది. అన్ని వివరాలను విద్యార్థులను అడిగి, సిబ్బందిని అడిగి తెలుసుకోవడము జరుగుతున్నది. డిప్యూటీ ఎలక్షన్ ఆఫీసర్ గారు ఎలక్షన్ రూమ్ను విజిట్ చేయడానికి లోపలికి వచ్చేశారు. డిప్యూటీ ఎలక్షన్ ఆఫీసర్ శ్రీ లాలాజీ గారు ఎస్ఏ సోషల్ విజిటింగ్ ప్రొఫార్మాలో సైన్ చేస్తున్నారు. ఓటింగ్ జరిగే విధానాన్ని, వివరాలన్నీ అడిగి తెలుసుకుంటున్నారు. వారి విధులను సక్రమంగా చేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకుంటున్నారు, పర్యవేక్షణ చేస్తున్నారు. ఏజెంట్లను గమనిస్తూ పిఓ గారిని అన్ని ప్రొఫార్మాలు నింపుతున్నారా లేదా
సక్రమంగా అడిగి తెలుసుకుంటున్నారు. రైట్ మరి మంచిగా చెప్పండి. పాపం ఏఎన్ఎంలు గిరాకీ లేదని చెప్పి ఇబ్బంది పడుతున్నారు. అంగన్వాడీ మేడము ఇక్కడ ఇంతకుముందు ఓటర్ ఐడి కార్డులు అంతా కూడా పిల్లలకు ఇవ్వడం జరిగింది. చిన్న చిన్న ఘర్షణలు జరుగుతూ ఉంటాయి, సహజము. సో ఇక్కడ ఇద్దరు విద్యార్థులు ఏ రకంగా కొట్టుకుంటున్నది దానికి పోలీసులు ఎంబడే ప్రతిస్పందించి మరి వారికి సంబంధించినటువంటి గొడవను సద్దుమణిగేలాగా సైలెన్స్గా ఉండేలాగా 7వ తరగతి విద్యార్థినులు కంటెస్టింగ్ క్యాండిడేటు ఇలియానా మరి అందరితో పాటు తను కూడా ఓటు వేయడానికి క్యూలో ఇక్కడ నిల్చోవడం జరిగింది. 7వ తరగతి క్లాస్ లీడర్గా మరి ఆమె కంటెస్టింగ్ చేయడం జరిగింది. సో ఇక్కడ పోలీసులు చాలా పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. చాలా చక్కగా క్యూ పద్ధతిలో ఒకరిని ఇక్కడ వారు లైన్గా ఉంచడంలో నిజంగా పోలీసులు ఏ రకంగా ఇబ్బంది పడతారు ఎలక్షన్లో అనేటటువంటి విధానాన్ని వాళ్ళు ఈ ఎన్నికల ప్రక్రియ ద్వారా వాళ్ళు తెలుసుకోవడం జరుగుతుంది. సో ఏ డ్యూటీ కూడా అంత సులువైనది కాదు అని చెప్పడానికి వాళ్ళకు ఈ యొక్క పాత్రలను మనము తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ కొంతమంది విద్యార్థినులు సెల్ఫీ పాయింట్లో మంచి సెల్ఫీకి వాళ్ళు స్టిల్స్ ఇవ్వడం జరుగుతున్నది. సో ఇవన్నీ తక్కువ ఖర్చులో అయ్యే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఓటింగ్ ప్రక్రియ అయిపోయిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియ అనేటటువంటిది ప్రారంభం కావడం జరుగుతుంది. కౌంటింగ్ అయిన తర్వాత ఫలితాల ప్రకటనను ప్రకటించి వారికి విజేత పత్రాన్ని కూడా మరి PO RO గారి చేతుల మీదుగా అందించడం అనేటటువంటి జరుగుతుంది. గట్టిగా విజిటింగ్ రిపోర్ట్ అండ్ ఏజెంట్ ఫామ్స్, కొన్ని ముఖ్యమైనటువంటి కవర్లను, PO డైరీ, PO డిక్లరేషన్ ఫామ్, అలాంటి బ్లైండ్ అండ్ టెండర్ ఓట్స్ సంబంధించినటువంటి కవరు, మార్కుడు కాపీ ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత మార్కుడు కాపీ పెట్టడానికి, యూజ్డ్ బ్యాలెట్ పేపర్లు లెక్కించిన తర్వాత పెట్టడం కొరకు కొన్ని ముఖ్యమైనటువంటి POకి సంబంధించినటువంటి వివరాలను ఈ యొక్క కవర్లో పెట్టడం జరుగుతున్నది. ఇది ఏజెంట్ పాస్ ఫామ్, అలాగే క్లాస్ వారీగా PO దగ్గర క్లాస్ వారీగా మరి పోటీ చేసేటటువంటి విద్యార్థుల యొక్క బ్యాలెట్ నమూనా బ్యాలెట్లను కూడా PO దగ్గర ఉంచడం జరిగింది. అలాగే బయట గోడ మీద కూడా POకి సంబంధించినటువంటి వీటిని అతికించడం అనేది జరిగింది. ఓటర్ లిస్టు ఇదంతా ఒక కాపీ PO దగ్గర, ఇంకో కాపీ APO దగ్గర, తర్వాత ఏజెంట్ల దగ్గర ఈ యొక్క కాపీలను మేము పెట్టడం జరిగింది. సో పోలీసులు కూడా మరి ఈరోజు వాళ్ళు కూడా వారి యొక్క ఓటును వాళ్ళు ఇక్కడ వినియోగించుకోవడం జరుగుతున్నది. అందరూ ఐడి కార్డు తీసుకొస్తేనే పాస్ చేస్తున్నారా లేకుంటే ఎట్లా చేస్తున్నారు? అంతే కదా, ఐడి కార్డు తెలియని వాళ్ళకి పాస్ లేదు కదా. రైట్, ఓకే. ఇంకా హాఫ్ అన్ అవరే టైం ఉన్నది. మరి ఈ హాఫ్ అన్ అవర్ టైం తర్వాత ఎవరు వచ్చినా కూడా మరి ఇందులో అనుమతి అనేది ఇవ్వడం జరగదనేటటువంటిది మరి పోలీసులకు ముందుగానే PO గారు డిక్లేర్ చేయడం జరిగింది. 12 అవుతుంది, ఇంకొక హాఫ్ అన్ అవర్ వరకే వీళ్ళకు అనుమతి అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం ఉన్నది సార్. మరి ఇందులో మరి తర్వాత వచ్చేటటువంటి ఓటర్లకు మరి మీరు ఏం చేస్తారు?
వెనుక నుంచి సీరియల్ నెంబర్ ఇచ్చుకుంటూ వస్తారు. తర్వాత లోపలికి అనుమతించరా? ఎప్పుడెప్పుడు బెల్ అయితే ఎప్పుడెప్పుడు తిన్నామా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. టైం కూడా కావస్తున్నది కాబట్టి పిల్లలు కూడా మరి ఆకలితో ఉన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. వాళ్ళ యొక్క ఆకలి కేకలు. ముందుగా మేము తెలంగాణ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరము గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ జ్ఞాన్ ప్రతిష్టాన్ కొమరమీం ఆసిఫాబాద్ జిల్లా 6 నుండి 10వ తరగతి విద్యార్థులకు మాదిరి ఎన్నికల్లో భాగంగా 14/11/2025 తేదీ నాడు మా జడ్పీఎస్ఎస్ ఆరెగూడ పాఠశాలలో మాదిరి ఎలక్షన్లను 6 నుండి 9వ తరగతి విద్యార్థులకు మేము నిర్వహించడం జరుగుతున్నది. ఇప్పుడు ఎన్నికలు సాధారణంగా ముగింపు దశకు రాబోతున్నది. ఎలక్షన్ ఆఫీసర్ ఇప్పుడే మిగతా పోలింగ్ బూత్లను పరిశీలించి ఇప్పుడు మళ్ళీ రావడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ మనము ఎలక్షన్ ఆఫీసరు మరి ఇప్పటివరకు ఎంతమందికి మీరు ఏఎన్ఎం వాళ్ళు ఎంతమందికి ట్యాబ్లెట్ ఇవ్వడం జరిగింది ఏంటనే వివరాలు కూడా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే వివరాలను కూడా ఇక్కడ అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే ఇక పోలీసులు చాలా చక్కగా వాళ్ళ యొక్క విధి నిర్వహణను ఎంత ఓపికగా 6వ తరగతి విద్యార్థినులు చాలా ఓపికగా మరి క్యూలో నిలబడి మరి వారు కూడా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం అనేటటువంటి జరుగుతున్నది. మా ఎంపీడీఓ గారు తుకారాం సిఆర్పి ఎంపీడీఓ గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా పరిశీలన చేయడం అనేటటువంటి జరుగుతున్నది. ఇక ఇంకొక హాఫ్ అన్ అవర్లో దాదాపుగా ఈ ఎన్నికల ప్రక్రియ అనేది ముగింపు దశకు రాబోతున్నది. ఇంతకుముందు అడిగినటువంటి విధంగా ఐడి కార్డు ఉంటేనే లోపలికి అనుమతించడం అనేటటువంటిది జరుగుతుందని చెప్పి మనము పోలింగ్ సిబ్బందిని అడిగి వివరాలను తెలుసుకోవడం అనేటటువంటిది జరిగింది. ఇప్పుడు ఎంపీడీఓ బాధ్యతలుగా సిఆర్పి తుకారాం గారు మరి పోలింగ్ బూత్ సరళిని పరిశీలిస్తున్నటువంటి విధానాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. ముందుగా ఏజెంట్లను అడిగి వివరాలన్నింటినీ కూడా పరిశీలించడం జరుగుతున్నది. అలాగే విజిటింగ్ ప్రొఫార్మాలో మరి పిఓ గారు వారి చేత ఫామ్ కూడా ఫిలప్ చేయించడం జరుగుతున్నది. మోసం గ్రామ పంచాయతీ సెక్రటరీ మేడం రాజేశ్వర మేడం గారు మరి పాఠశాల ఏర్పాటు చేసినటువంటి మాదిరి ఎన్నికల పరిశీలన కొరకు మరి వారు రావడం జరిగింది. సో ఇక్కడ ఏపీఓ గారిని ఇప్పటివరకు ఎంతవరకు ఓటింగ్ జరిగింది అనేటటువంటి వివరాలను మరి మేడం గారు పరిశీలించడం జరుగుతున్నది. మరి బ్యాలెట్ పేపర్లను పరిశీలించడం జరుగుతున్నది. అలాగే ఓటింగ్ సరళి సీక్రెట్ బూత్ విధానాన్ని కూడా ఇక్కడ ఏజెంట్ వారిని కూడా అడిగి ఓటింగ్ ఎలా జరుగుతున్నది ఏంటిది అనేటటువంటి వివరాలను మరి అడిగి తెలుసుకోవడం జరుగుతున్నది. ఈఓ గారు మరి విజిటింగ్ ఫామ్లో మరి మేడం గారి యొక్క వివరాలను కూడా ఇక్కడ పొందుపరచడం జరుగుతున్నది. ఇక్కడ మా వంట మనిషి గౌరమ్మ కూడా మరి ఓటింగ్ సరళిని పరిశీలించడం జరుగుతున్నది. సో ఎలా ఉంటుంది వాళ్ళకి అనుభవమే కాకపోయినా ఒకసారి విద్యార్థుల మాక్ పోలింగ్ ఎలా ఉన్నది అనేటటువంటి విషయాన్ని మరి వారు కూడా ఇక్కడ పరిశీలించడానికి రావడం జరుగుతున్నది. ఇప్పుడు పోలింగ్ టైము ముగింపు దశకు వచ్చింది. ఇప్పుడు ముందుగా ఇక్కడ ఎంతమంది వరకు అయితే వచ్చిందో వాళ్ళని ముందుగా చివరి నుంచి మరి వాళ్ళకు సీరియల్ నెంబరు ఇవ్వడం అనేటటువంటిది పిఓ గారు వాళ్ళకు 1, 2, 3, 4 ఇట్లా ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకు సీరియల్ నెంబర్లను ఇవ్వడం జరుగుతున్నది ఇక్కడ. సో ఈ విధానము టైం అయిపోయిన తర్వాత
పిఓ గారు లాస్ట్లో నుంచి నంబర్లను ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చినటువంటి వాళ్లకు ఇక్కడ అనుమతించడం అనేటటువంటిది జరగదు. ఇక ఇదే లాస్ట్ ఓటర్లుగా వీళ్ళే ఉండడం జరుగుతుంది. ఇదే దీని తర్వాత ఎవరు వచ్చినా కూడా ఇక్కడ ఓటింగ్ అనేటటువంటిది నిర్వహించడము జరగదనే విధానాన్ని తెలపడం కొరకు మేము ఇక్కడ ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటివరకు ఎంత జరిగిందమ్మా? 114 విద్యార్థులు ఇప్పటివరకు ఓటర్లు ఇప్పటివరకు ఓటింగ్ వేయడం అనేటటువంటిది మనం ఇక్కడ చూస్తున్నాము. 6th క్లాస్ ఉగ్గే చరణ్. సో ఈ విద్యార్థి కూడా 6th క్లాస్ నుంచి క్లాస్ లీడర్గా మరి పోటీ చేయడం జరిగింది. సో తను కూడా తన యొక్క ఓటును వినియోగించుకోవడం అనేటటువంటిది జరుగుతున్నది. ఈ మాదిరి ఎన్నికలను మనం స్కూల్ హెడ్ బాయ్ గర్ల్ క్లాస్ లీడర్గా సేమ్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఏ విధంగా అయితే బ్యాలెట్ విధానంలో జరుగుతుందో అదే విధానంలో ఇక్కడ జరగడం జరుగుతుంది. बैलेट पेपर ఫామ్ కవర్ ఇక్కడ 10వ తరగతి నుండి స్కూల్ హెడ్ లీడర్ బాయ్గా పోటీ చేసినటువంటి గౌతము ఓటింగ్ ఎలా జరుగుతుందనేటువంటి వివరాలను మరి పిఓ సిబ్బందికి అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. కంటెస్టింగ్ క్యాండిడేట్ గౌతమ్ ఓటింగ్ వివరాలను ప్రిజైడింగ్ అధికారిని అడిగి మరి తెలుసుకోవడం జరుగుతున్నది. ఇక్కడ సి టీమ్ ఇన్స్పెక్టర్ ఆయేషా మేడం గారు ఓటింగ్ సరళిని ఇక్కడ పరిశీలించడం జరుగుతున్నది. మేడం గారు అలాగే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏమైనా గొడవలు జరుగుతున్నాయా అనేటువంటి విషయాన్ని కూడా మరి పిఓ గారిని అడిగి మేడం గారు వివరాలను సేకరించడం జరుగుతున్నది. ఏజెంట్గా ఈరోజు విధులు నిర్వహించినటువంటి విద్యార్థులు వారు కూడా మరి ఈరోజు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతున్నది. సాధారణంగా ముగింపు దశకు ఈ కార్యక్రమం అనేటటువంటి రావడం జరిగింది. 12:30 వరకు మనము టైం ఇచ్చాము. 12:30 దాటి 15 నిమిషాలు కావస్తున్నది. సో ఈరోజు ఈ యొక్క మాదిరి ఎన్నికలు ఎలా జరుగుతాయనే విషయాన్ని విద్యార్థులకు ఒక అవగాహన కల్పించడం కొరకు మా పాఠశాలలో జడ్పీఎస్సీ సారిగూడ పాఠశాలలో మాక్ ఎలక్షన్ అనేటటువంటి దాన్ని మేము నిర్వహించుకున్నాము. ఈ నిర్వహణలో ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు యొక్క సహకారం ఉండడంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా మరి ఏర్పాటు చేసుకొని నిర్వహించుకోవడం అనేటటువంటిది జరుగుతున్నది. మరికొద్దిసేపట్లో మరి ఈ కార్యక్రమము ముగింపు దశకు వచ్చిన తర్వాత పిఓ గారు ఏజెంట్ల సమక్షంలో పోలింగ్ బూత్లో ఉన్నటువంటి బాక్స్ను సీల్ చేసేటటువంటి విధానాన్ని కూడా మరి పిఓ గారు వాళ్ళకు చూపించడం అనేటటువంటిది జరుగుతుంది. ఏజెంట్ల సమక్షంలో డిస్ట్రిక్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్గా జిల్లా ఎన్నికల అధికారిగా సీనియర్ ఉపాధ్యాయురాలు బి అనిత మేడం ఎస్ఏ ఫిజికల్ సైన్స్ గారు. సో వారు కూడా ఈరోజు ఈ యొక్క ఎన్నికలు జరిగే ప్రక్రియ గురించి మరి ఇక్కడ పరిశీలన చేయడం జరుగుతుంది. చివరి దశకు ఎన్నికలు రావడం జరిగింది. మా పాఠశాల సిబ్బందితో పాటుగా ఎలక్షన్లో ఉన్నటువంటి ఏజెంట్ల సమక్షంలో పిఓ గారు ఇక్కడ సీల్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. సో దీని ద్వారా విద్యార్థులు ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత సీల్ ఏ రకంగా చేయాలనేటటువంటి విధానాన్ని కూడా వాళ్ళు తెలుసుకోవడం కొరకు అందరి సమక్షంలో సీల్ చేసేటటువంటి విధానాన్ని కూడా మేము విద్యార్థుల ముందు, ఏజెంట్ల ముందు, మా స్టాఫ్ ముందు మరి ఇక్కడ సీల్ చేసే విధానాన్ని చూపించడం జరుగుతున్నది.
ఇక్కడ ఎంఆర్ఓగా మా బయోసైన్స్ టీచరు సత్యనారాయణ సార్ గారు మరి వారు కూడా ఈ యొక్క ఓటింగ్ సరళి విధానాన్ని గురించి పరిశీలించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఓటింగ్ విధానంలో చివరి ఓటరు తేజస్విని 8th క్లాస్ చివరి ఓటరుగా మరి నిలవడం జరిగింది. సో వారు ఇప్పుడే ఓటు హక్కును వినియోగించుకోవడంతో ఈ యొక్క ఓటింగ్ విధాన ప్రక్రియ ఇంతటితో ముగిసిపోయింది. ఇప్పుడు పిఓ గారు మరి ఏజెంట్ల సమక్షంలో అలాగే పాఠశాల సిబ్బంది వారి కేటాయించిన డ్యూటీలలో భాగంగా ఇక్కడికి మరి పాల్గొని అందరి సమక్షంలో పిఓ గారు సీల్ చేసేటటువంటి విధానాన్ని ఆర్ఓ గారి సమక్షంలో, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ సమక్షంలో, అలాగే ఎన్నికల అధికారి సమక్షంలో మరియు ఎస్పీ కిరణ్ సార్ గారి సమక్షంలో, ఏజెంట్ల సమక్షంలో ఇక్కడ బ్యాలెట్ బాక్స్ను సీల్ చేసే విధానాన్ని ఇక్కడ వివరించడం జరుగుతుంది. బ్యాలెట్ బాక్స్కు సీల్ చేసినటువంటి సీల్ నంబరు 001ను మేము ఇక్కడ వాడడం జరిగింది. సో ఇది సీల్ చేసే విధానాన్ని విద్యార్థులు అందరి సమక్షంలో ఇక్కడ సీల్ చేసేటటువంటి కార్యక్రమాన్ని చీఫ్ ఎలక్షన్ ఆఫీసరు మరి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సీల్ కరెక్ట్ చేశారా లేదా అనేటువంటి విషయాన్ని పరిశీలన చేస్తూ మరొక్కసారి గట్టిగా దాన్ని ప్రెస్ చేయడం జరుగుతున్నది. సో సీల్ నంబరు ఏజెంట్లందరూ కూడా సీల్ నంబరు గుర్తుపెట్టుకోవాలి. అదే సీల్ నంబర్ ఉన్నదా లేదా అనేది మీకు కౌంటింగ్ లెక్కించేటప్పుడు ఆ నంబర్ అనేటటువంటిది ఏజెంటు పిఓ అందరూ ఇప్పుడు సీల్ పైన సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. పిఓ గారు, చీఫ్ ఎలక్షన్ ఆఫీసరు హెచ్ఎం గారి సమక్షంలో, అలాగే రాష్ట్ర జిల్లా స్థాయిలో ఉన్నటువంటి మండల స్థాయి వరకు ఉన్నటువంటి ఉపాధ్యాయులందరి సమక్షంలో ఇక్కడ సీల్ కార్యక్రమాన్ని ఇప్పుడు ఈ సీల్ని స్ట్రాంగ్ రూమ్కు తరలించి ఆర్ఓ గారికి ఇది అప్పచెప్పడం జరుగుతున్నది. సో స్ట్రాంగ్ రూమ్లో పోలీసు సమక్షంలో పోలీసు బందోబస్తుల నడుమ మరి ఆర్ఓ గారికి పిఓ గారు మరి ఈ మెటీరియల్ని హ్యాండ్ ఓవర్ చేయడం అనేటటువంటిది ఇప్పుడు మనము చూస్తాము. ఎలక్షన్ ఆఫీసరు సిబ్బంది కూడా చేయండి అందరూ. మనము ఇప్పుడు పోలీసు బందోబస్తుల మధ్య పిఓ గారు మన బ్యాలెట్ బాక్స్ని తీసుకొని వచ్చి స్ట్రాంగ్ రూమ్లో ఆర్ఓ గారికి ఇది హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతున్నది. స్ట్రాంగ్ రూమ్లో మేము హెడ్ మాస్టర్ రూమ్ని స్ట్రాంగ్ రూమ్గా తీసుకోవడం జరిగింది. ఈ స్ట్రాంగ్ రూమ్లో మరి అందరి సమక్షంలో పిఓ గారు హ్యాండ్ ఓవర్ చేసినటువంటి విధానాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. ఆ పిఓ గారు ఆర్ఓ గారికి బ్యాలెట్ బాక్స్ను ఇచ్చారని చెప్పి దానికి సంబంధించినటువంటి టేకన్ ఓవర్ ఫామ్లో ఆర్ఓ గారి సంతకం ద్వారా సో ఇంతటితో ఈ యొక్క బాధ్యత పిఓ గారికి సో పిఓ గారు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఆర్ఓ గారికి అందినటువంటి విధంగా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ సమక్షంలో ఆర్ఓ గారికి పిఓ హ్యాండ్ బ్యాలెట్ బాక్స్ను అందించడం అనేటటువంటిది జరిగింది అందరి సమక్షంలో. ఇంతటితో ఈ ఎలక్షన్ కార్యక్రమం ముగిసి తర్వాత ఫలితాల వెల్లడి మధ్యాహ్నం 1:30కు ప్రారంభం కాబోతున్నది. సో ఈరోజు ఈ మాదిరి ఎన్నికల్లో చాలా చక్కగా విధులు నిర్వహించినటువంటి మా పోలింగ్ సిబ్బంది పిఓ, ఏపీఓ, ఓపీఓలకు, అలాగే ఏజెంట్లకు, అలాగే పోలీసు సిబ్బందికి, ఏఎన్ఎంగా విధులు నిర్వహించినటువంటి విద్యార్థినులకు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో చాలా చక్కగా విధులు నిర్వహించి ఎలక్షన్ను ముగింపు అయ్యేలాగా ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరికి పాఠశాల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరికొద్ది సేపట్లో ఫలితాల ప్రకటన ఎవరనేటటువంటి విషయాన్ని మరి అందరి సమక్షంలో ఫలితాలను ఏజెంట్ల సమక్షంలో, విద్యార్థుల సమక్షంలో ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతున్నది. కౌంటింగ్ చేసేదానికంటే ముందు బ్యాలెట్ పేపర్లను కూడా మరి ముందుగా లెక్కించడం జరుగుతుంది. ఓట్లను అన్నింటినీ కూడా విద్యార్థుల సమక్షంలో ఎలాంటి ఓట్లు బ్యాలెట్ బాక్స్లో లేవు అనేటటువంటి విషయాన్ని కూడా విద్యార్థులు జరుగుతుంది.
బ్యాలెట్ బాక్స్ లో లేవు. ఓకేనా? అయినటువంటి బ్యాలెట్లను ఇక్కడ వేరు చేసిన తర్వాత ఎవరికి ఓట్లు పడ్డాయి అనేటటువంటి ఇండివిజువల్ గా మరి వారి యొక్క బాక్స్ లో వారి గుర్తులను అంటించి ఇక్కడ కొన్ని లీడర్లకు ఆరెంజ్ కలర్ బ్యాలెట్ బాక్స్ ను, క్లాస్ లీడర్లకు బ్లూ కలర్ బ్యాలెట్ బాక్స్లను మేము ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో వాటిని ముందుగా వేరు చేసిన తర్వాత ఓట్లను క్యాండిడేట్ వారిగా పంచడం అనేటటువంటిది ఆరో సమక్షంలో జరుగుతుంది. వైట్ కలర్ కూడా ఒకసారి ఎవరికి పడేది ఇది క్లాస్ లీడర్ గా స్కూల్ లీడర్ గా చూసి అందులో వేయండి. పోలింగ్ జరిగినటువంటి ప్రక్రియలో మొత్తము ఓటర్లు 132 ఓటర్లు ఓటు వేయడం జరిగింది. మరియు 4 పోస్టల్ బ్యాలెట్లు కలిపితే మొత్తము 136 పోలింగ్ అనేటటువంటిది ఈరోజు జరిగింది. మరి అవి ఇక్కడ లెక్క కరెక్ట్ వస్తుందా లేదా అనేటటువంటిది కూడా మనము చూద్దాము. పిఓ డైరీ ప్రకారము 140 పోస్టల్ బ్యాలెట్లను జారీ చేస్తే 136 మొత్తము ఓటింగ్ అనేటటువంటిది జరిగింది. ఇప్పుడు 20 కట్టలు కట్టడం జరిగింది. ఇప్పుడు ఓటర్లను మరి పంచడం జరుగుతున్నది. సో ఎవరికి ఓటేశారు పడ్డాయనేటటువంటి విధానాన్ని ఇప్పుడు ఒక్కొక్క టీచరు వారి యొక్క ఫోటోలు ఉన్నటువంటి బాక్సులో వేసేయండి. బాక్సులు వేసేయండి సార్. ముందుగా ఆరెంజ్ కలర్ స్కూల్ లీడర్ సంబంధించినటువంటి జరుగుతున్నది ఓటింగ్ డిస్ట్రిబ్యూషన్. చూడండి ఇట్లా ఓట్లను పంచుతారు. చెప్పేది ఏంటంటే గమనించాలి విద్యార్థులు, ఓటింగ్ కౌంటింగ్ జరిగేటప్పుడు ఇట్లనే 20 కట్టలు కట్టిన తర్వాత వేసినటువంటి ఓట్లలో కరెక్ట్ ఉన్నాయా లేదా చూసిన తర్వాత ఇట్లా ఒక్కొక్కరికి ఓట్లు పంచడం జరుగుతుంది. వాళ్ళు వేసినటువంటి గుర్తు కరెక్ట్ ఉన్నాయా లేదా, ఇన్వాలిడ్ వ్యాలిడ్ గుర్తు చూడండి, వ్యాలిడ్ ఇన్వాలిడ్ గుర్తులు. నోట ఇక్కడ ఓటు వేయండి. ఇన్వాలిడ్ పక్క పెట్టు. మీరు అల్లరి చేయదు. ఇక్కడ చూడాలి ఎట్లా ఏం జరుగుతుందనేది చూడాలి. చాలా ఉత్కంఠ భరితంగా కౌంటింగ్ ప్రక్రియ జరుగుతున్నది. మరి ఎవరికి ఓట్లు వస్తాయి, ఎవరికి వెళ్తామనేటటువంటి ధీమాలు హలో అంటే ఎవరికి సరిగ్గా గుర్తు వేయలేదు కాబట్టి అది ఇన్వాలిడ్కి తీసుకోవడం జరుగుతుంది. ఎవరికి ఏమో సార్
గౌరవనీయంగా ఉపాధ్యాయులైన తోటి విద్యార్థులకు నమస్కారాలు. ఈ మాదిరి ఎన్నికల్లో నన్ను గెలిపించినందుకు ఇంటర్ విద్యార్థులకు మిత్రులు మీరు గెలిపించినందుకు మనస్ఫూర్తిగా మీరు సహాయపడాలని కోరుకుంటున్నాను. ఓకే. అలాగే క్లాస్ లీడర్ నుండి మరి ఉపేందర్ మరి పోలీస్ డ్యూటీని ఈరోజు నిర్వహించినటువంటి టాపిక్ మరి వారి యొక్క అభిప్రాయాన్ని కూడా మరి చెప్పాల్సిందిగా కోరుతున్నాము. ప్రియమైన విద్యార్థుల ఉపాధ్యాయులు మిత్రులారా, ఈరోజు జరిగిన మాక్ ఎలక్షన్లో నేను పోలీస్ డ్యూటీ బాధ్యత నిర్వహించాను. ఇది నాకు కొత్త అనుభవం. మేము పోలింగ్ బూత్ వద్ద క్రమశిక్షణ పాటించేటట్లు చూసాం. విద్యార్థులు వరుసగా ఓటు వేయాలని మార్గనిర్దేశన చేశాం. ఈ డ్యూటీ ద్వారా నాకు బాధ్యత, సమయపాలన మరియు సేవాభావం అనే విలువలు నేర్చుకున్నాను. పోలీస్ ఉద్యోగం ఎంత కష్టమైనదో అదే సమయంలో ఎంత గౌరవప్రదమో తెలిసింది. మా పాఠశాలలో ప్రజాస్వామ్య పాఠం నిజంగా ఆసక్తికరంగా జరిగింది. ధన్యవాదాలు. ఓకే, ముందే స్క్రిప్ట్ను రెడీ చేసుకొని ఇస్తానా సార్? నా బాధ్యతల్లో ఓటర్ల జాబితా పరిశీలించడం, కార్డులను చెక్ చేయడం, మోసపత్రాలు అందించడం మరియు పోలింగ్ బూత్ల క్రమశిక్షణ పాటించేటట్టు చూడటం ఉన్నాయి. ఈ బాధ్యత ద్వారా మరియు ప్రజాస్వామ్య ప్రక్రియ ఎలా జరుగుతుందో ప్రత్యక్షంగా తెలిసింది. ఓటు ఎంత విలువైనదో, నిజాయితీతో వ్యవహరించడం ఎంత అవసరమో అర్థమైంది. పోలింగ్ ఆఫీసర్గా ఉండడం నాకు గర్వంగా అనిపించింది. నా పాఠశాలలో ఈ కార్యక్రమం ద్వారా నేను ప్రజాస్వామ్యాన్ని నిజంగా అనుభవించాను. వాళ్ళ నుంచి ఎవరు విద్యార్థులను నమస్కారాలు. అందుకు ఈ ఎన్నికల్లో మనం విజయం సాధించడం. స్నేహితులకు నమస్కారం. ఈరోజు మన స్కూల్లో నిర్వహించిన మాక్ ఎలక్షన్ కార్యక్రమం ఎలా జరిగిందో, ఏం నేర్చుకున్నామో మీ ముందుండడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ముందుగా మొదటి రోజు ఎన్నికల ప్రకటన. మొదట మన ఎన్నికల అధికారిగా హెచ్ఎం గారు మాక్ ఎలక్షన్ గురించి అధికారిక ప్రకటన చేశారు. ఎన్నికల్లో పాల్గొనాలనుకునే అభ్యర్థులు అవసరమైన అర్హతలు, తేదీలు, నియమాలను అసిస్టెంట్ ఎన్నికల అధికారి సోషల్ టీచర్ లాలాజీ సార్ ప్రకటించారు. రెండవ రోజు నామినేషన్ దాఖలు. తరువాత నాయకత్వ లక్షణాలు ఉన్న మా స్నేహితులు నామినేషన్ పేపర్లు తీసుకొని తమ వివరాలు, తరగతి ఇతర వివరాలు మొదలైనవి నింపి ఎన్నికల అధికారికి సమర్పించారు. మూడవ రోజు స్కూల్ పరిశీలన. సమర్పించిన పత్రాలను టీచర్లు పరిశీలించి ఏది సరిగ్గా నింపారో, ఎవరికైనా అడ్డంకులు ఉన్నాయో భావించి చివరికి అర్హత పొందిన అభ్యర్థుల జాబితా ఫైనలిస్ట్ ప్రకటించారు. 4వ రోజు ప్రచారం. ఇంకా మాక్ ఎలక్షన్లో చాలా ఆసక్తికరమైన దశ. అభ్యర్థులు తమ మాని పోస్టును తయారు చేసుకొని తరగతులను సందర్శించడం, తమ లక్ష్యాలు చెప్పడం, వాగ్దానం చేయడం వంటి ప్రచారం చేశారు. అందరూ చాలా క్రమశిక్షణగా ప్రచారం చేయడం జరిగింది. 5వ రోజు ప్రశాంత ప్రచార విరమణ. ఎన్నికల ముందు రోజు ఎన్నికల్లానే ఎవరు ప్రచారం చేయకూడదనే నిబంధన పాటించారు. 6వ రోజు పోలింగ్ రోజు. పోలింగ్ రోజు చాలా శాస్త్రీయంగా క్రమశిక్షణగా జరిగింది. మేము వరుసలో నిలబడి మా పేర్లు ఓటర్ జాబితాలో చెక్ చేయించుకొని బ్యాలెట్ పేపర్ తీసుకొని రహస్యంగా ఓటు వేసి బ్యాలెట్ బాక్స్లో వేశాం. ఇదంతా చేసి నిజమైన ఎన్నికల్లో ఉన్నట్టుగానే అనిపించింది. 7వ రోజు ఓట్ల లెక్కింపు. పోలింగ్ ముగిశాక టీచర్లు పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు జరిగింది. అభ్యర్థుల ప్రతినిధులు కూడా అక్కడి నుండి పారదర్శకతను గమనించారు. 8వది ఫలితాల ప్రకటన. చివరికి అత్యధిక ఓట్లు పొందిన అభ్యర్థులు పేర్లను ప్రకటించి విజయోత్సవం నిండిన వాతావరణాన్ని ఆస్వాదించాము. విద్యార్థులకు క్లాస్ టీచర్, సోషల్ టీచర్, ఇతర ఉపాధ్యాయ బృందం గారితో పాటు అందరం శుభాకాంక్షలు. మేము నేర్చుకున్న పాఠాలు. ఈ మాక్ ఎలక్షన్ ద్వారా మేము ప్రజాస్వామ్యం అంటే ఏమిటో, ఓటు విలువ ఎంత ముఖ్యమో, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, బాధ్యత నిర్ణయాలు వంటి అనేక నైతిక విలువలు నేర్చుకున్నాము. అసలు ఎన్నికలు ఎలా జరుగుతాయో ప్రత్యక్ష అనుభవం
ద్వారా అర్థమైంది. ఈ అవకాశం ఇచ్చిన మా గురువులకు, పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. ఏ ఎన్నిక అయినా నిజాయితీ, బాధ్యత, పారదర్శకతో నిర్వహిస్తేనే ప్రజాస్వామ్యం బలపడుతుందని మనం తెలుసుకున్నాం. థ్యాంక్ యూ. గౌతమ్ పాఠశాల చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా మరి వివరించినటువంటి ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ సార్ గారు మరి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమం ఉద్దేశించి జెపిఎస్ఎస్ ఆరుగుడ పాఠశాల మాక్ ఎలక్షన్స్ మామూలు ఎన్నికలు అయినటువంటి డిప్యూటీ ఎన్నికల ఆఫీసర్ సోషల్ స్కూల్ అఫెన్స్ ఆనంద్ గారికి మరియు పోలీస్ సిబ్బందికి మరియు విద్యార్థులందరికీ నమస్కారం. ఈ మామూలు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల వరకు ఆనంద్ గారు గత 4 డేస్ నుంచి రిహార్సల్ చేసి చాలా వచ్చిన వారిని ప్రత్యేకంగా పాఠశాల హెడ్మాస్టర్గా అభినందిస్తున్నారు. మిగతా ఉపాధ్యాయులు కూడా ఆయనకు సహకరించారు. ఒకటే చెప్తున్నాను, గెలుపొందినటువంటి స్కూల్ లీడర్ చేతన్ గారికి మరియు గర్ల్స్ నుంచి బి గీత, మిగతా స్కూల్ చదవండి మంచి తెలంగాణ విశ్వాసంగా కోరుతూ జై హింద్. ముందుగా ఇక్కడ కూర్చున్న విద్యార్థులకు అలాగే వెలుపై కూర్చున్న సార్లకు, మేడంలకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతూ ఎంతో మంచి కార్యక్రమం. ఎందుకంటే విద్యార్థి దశ నుంచే మీకు ఎలక్షన్ల గురించి చెప్పడం, దాంట్లో గెలుపోవటములు సహజమని మీకు తెలియజెప్పడం, అలాగే సమాజం మీద, ప్రజల మీద మీకు ఉండే వ్యక్తిత్వం కానీ, ప్రేమ కానీ, ఆప్యాయత కానీ వాటిని ఏ విధంగా సాధించాలంటే ఇప్పటి నుంచే తెలుసుకోవాలి మీరు. ఇట్లాంటి కార్యక్రమాన్ని ముందుగా ఉండి నిర్వహించిన మన లాలన్ సార్కి చాలా ధన్యవాదాలు చెప్తున్నా. అలాగే ఈ ఎన్నికలకు సహకరించిన ప్రతి ఒక్క టీచర్కి పేరు పేరున ధన్యవాదాలు. ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ మీ విద్యార్థి దశ నుంచే మీకు ఎన్నికలపై అవగాహన రావాలి. సమాజం ఎడిపోతుంది, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనేది కాకుండా మీ స్కూల్లో ఉన్న చిన్న చిన్న సమస్యలు తెలపడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇలాంటి దానిపై అవగాహన పెంచుకుంటూ మరింత ముఖ్యంగా చదువుతో పాటు ఇవి కూడా స్పోర్ట్స్ కానీ ఇలాంటి సామాజిక కార్యక్రమాలు మీరు పాల్గొని భాగం రైట్.